హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. గోంగూర, కందిపప్పు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. కందిపప్పు బాగా కడిగి పెట్టి 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. కందిపప్పులో నీళ్ళు వేసుకోవాలి. నానబెట్టిన కందిపప్పులో టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, బాగా కడిగి పెట్టిన గోంగూర దీంట్లో వేసుకోవాలి. కుక్కర్లో 3 4 విజిల్స్ పెట్టుకోవాలి. మా పప్పు అయితే ఉడికిపోయింది. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. పప్పు కర్రతో తీసుకొని బాగా రుబ్బుకోవాలి. పప్పుని ఇలా అయితే రుబ్బుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పడవు. ఇలా కలుపుకోవాలి బాగా. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. పోపుకి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పోపుని పప్పులో వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మా గోంగూర పప్పు రెడీ అవ్వడానికి అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫైనలీ మా గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.